నువ్వు గేమ్ ఆడుతున్నావు, నీ లీడర్ బోర్డ్ అనేది చూడాలి అనుకుంటా. నువ్వు ఒక్కడవే చూస్తే పర్లే, డేటాబేస్ ఏమో నీకు రిటర్న్ చేసేస్తుంది డేటాని, ఓకే సేఫ్. అదే 1 మిలియన్ యూజర్స్ సేమ్ టైమ్ లో లీడర్ బోర్డ్ క్లిక్ చేస్తే డేటాబేస్ కి లాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ అనేవి ఒక్క సెకండ్ లో వెళ్తాయి. డేటాబేస్ అనేది క్రాష్ అయిపోతుంది. కానీ ఎందుకు అలా అవ్వదు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు ఇలా అవుతుంది అంటే డేటాబేస్ అనేది డిస్క్ మీద రన్ అవుతుంది. డిస్క్ ఒకవేళ స్లో అయితే డేటాబేస్ అనేది డైరెక్ట్ గా నీ బ్యాక్ ఎండ్ లోనే రన్ అయితే ఉంటుంది. ఒకవేళ నీకు ఒక రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయడానికి 20 to 100 మిల్లీ సెకండ్స్ పడుతుంది. అదే 1 మిలియన్ రిక్వెస్ట్ వస్తే ఒకసారి నువ్వే మ్యాచ్ చేయి, గేమ్ అనేది ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఫిక్స్ ఏంటంటే రెడిస్ క్యాష్ అనేది ఇంట్రడ్యూస్. రెడిస్ అంటే ర్యామ్ లో డేటాని స్టోర్ చేస్తుంది. ర్యామ్ అంటే కంప్యూటర్ లో ఉన్న అల్ట్రా ఫాస్ట్ మెమరీ. డిస్క్ కి కంపేర్ చేస్తే ర్యామ్ అనేది 1000 టైమ్స్ ఫాస్టర్. ఒక రిక్వెస్ట్ కి జస్ట్ 0.1 మిల్లీ సెకండ్స్ అనేది తీసుకుంటుంది. యూజర్ లీడర్ బోర్డ్ అనేది ఓపెన్ చేస్తుంది. యాప్ ముందే రెడిస్ నుంచి చెక్ చేసుకుని తీసుకొచ్చి క్యాష్ లో స్టోర్ చేస్తుంది. రెడిస్ డేటా అనేది అక్కడ మనకి స్టోర్ చేసి ఉంచుతుంది అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇన్స్టెంట్ రెస్పాన్స్ అనేది తీసుకొచ్చేస్తుంది. డన్. డేటాబేస్ తో అసలు లింకే లేదు. ఒకవేళ లెట్స్ సే నీ క్యాష్ లో డేటా అప్డేట్ చేసి లేదు, అప్పుడు ఏం చేస్తుంది? రెడిస్ లో కూడా లేదు. అప్పుడు డేటాబేస్ కి వెళ్ళి డేటా తెచ్చుకొని రెడిస్ లో స్టోర్ చేసి యూజర్ కి పంపుతుంది. ఓకేనా? ఇది ఒక ఫ్రీక్వెంట్ టైమ్ లో చేస్తుంది అనమాట. అంటే డేటాబేస్ మీద లోడ్ పడకుండా నెక్స్ట్ టైం సేమ్ రిక్వెస్ట్ వస్తే క్యాష్ అనేది హిట్ అవుతుంది, డేటాబేస్ అనేది రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? సో Dream11 IPL మ్యాచ్ లో క్రోర్స్ ఆఫ్ యూజర్స్ సేమ్ టైమ్ లో లీడర్ బోర్డ్ చూస్తున్నప్పుడు డేటాబేస్ ఎలోన్ హ్యాండిల్ చేయలేదు. రెడిస్ లేకపోతే యాప్ క్రాష్ అయిపోతుంది. జొమాటో, స్విగ్గీ, హాట్స్టార్ అన్ని ఈ రెడిస్ ఫీచర్ ని వాడతాయి. సో నెక్స్ట్ టైం నీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలానే ఆన్సర్ చెయ్యి. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే ఇప్పుడే రెడిస్ అని చెప్పేసి కమెంట్ చెయ్యు. నీకు రిసోర్సెస్ లింక్స్ అనేవి DM లో పంపిస్తాను. ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ కలుద్దాం ఇంకో రీల్లో. బై బై.